బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన యానిమల్ మూవీకి పార్ట్ 2 రాబోతోంది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్స్ వచ్చేసాయి. ఈ సినిమా కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు, మొత్తం 3 భాగాలుగా మన ముందుకి రాబోతోంది. యానిమల్ సినిమాతో ఇండియన్ సినిమాని ఒక ఊపు ఊపేసిన రణబీర్ కపూర్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న యానిమల్ పార్క్ షూటింగ్ 2027లో ప్రారంభం కానుందని ప్రకటించారు. డైరెక్టర్ సందీప్ వంగ ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఈ సీక్వెల్ పట్టాలెక్కడానికి కాస్త టైం పడుతుందని రణబీర్ కన్ఫర్మ్ చేశారు. ఈ సీక్వెల్లో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ప్లాస్టిక్ సర్జరీతో రణవిజయ్ పోలికలతో వచ్చిన అజీజ్ గుర్తున్నాడుగా. రెండో భాగంలో ఈ అజీజ్ పాత్ర రణవిజయ్ కంటే 1000 రెట్లు క్రూరంగా ఉండబోతుందట. హీరో విలన్ ఇద్దరూ రణబీరే కావడంతో తెరపై ఆయన తనతో తానే యుద్ధం చేస్తుంటే ఆ తీవ్రమైన డ్రామా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. మొదటి భాగంలో తండ్రి కోసం రణవిజయ్ చేసిన విధ్వంసాన్ని చూశాం. రెండో భాగంలో ఆ బంధం మరిన్ని మలుపులు తిరగనుందని తెలుస్తోంది. అజీజ్ నుండి తన తండ్రిని కాపాడుకోవడానికి రణవిజయ్ ఏం చేశాడు? ఈ యానిమల్ పార్క్ లో ఎన్ని జంతువులు బలైపోయాయి అనేది కథలో మెయిన్ హైలైట్ కానుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ గ్యాప్ తీసుకుంటున్నట్లు టీం చెబుతోంది. యానిమల్ పార్క్ కంటే ముందే రణబీర్ నుండి మరికొన్ని బిగ్ మూవీస్ రాబోతున్నాయి. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ జూన్ 2026లో విడుదల కానుండగా, నితీష్ తివారీ మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణం 2026 దీపావళికి థియేటర్లోకి రానుంది.